హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో 5వ న్యాయాధిపతి గురించి తెలుసుకుందాము. అసలు మీకు న్యాయాధిపతుల గురించి క్లియర్గా తెలియాలి అంటే ఒక్కొక్క న్యాయాధిపతి గురించి క్లియర్గా చేశాను. ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కూడా బైబిల్ అనేది ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఇది నేను చెప్పుకుంటూ వెళ్తున్నానని కాదు, మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక దెబోరా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందువలన దేవుడు ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించాడు. అంటే మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను. హెచ్చు అంటే పై చెయ్యి అని అర్థం. మిద్యానీయుల ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేక కొండలలో, వాగులలో, గుహలలోకి పారిపోయి తలదాచుకున్నారు. ఇశ్రాయేలీలు విత్తనాలు విత్తినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు వచ్చి వారి పంటను నాశనం చేసి వారి పశువులను, గొర్రెలను, గాడిదలను, జీవన సాధనమైన అంటే బ్రతుకు తెరువునిచ్చే వాటన్నిటినీ తీసుకెళ్లారు. మిద్యానీయులు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని కష్టపెట్టారు. అసలు ఈ మిద్యానీయులు అంటే ఎవరు అనేది చూస్తే అబ్రహాము, కెతూరా యొక్క సంతానం. ఇది ఆదికాండం 25వ అధ్యాయం 1-2 వచనాల్లో కనిపిస్తుంది. 6 కుమారుల్లో ఒకడైన మిద్యాను సంతానమే ఈ మిద్యానీయులు. ఇశ్రాయేలీలను బాధ పెట్టడం వల్ల ఇశ్రాయేలీలు యెహోవాకి ప్రార్థించారు, మొరపెట్టారు. అప్పుడు దేవుడు వారి దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఇలా ప్రకటించాడు: నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాను, మీ స్వాస్థ్యము మీకు ఇచ్చాను, మీరు వారి దేవతలకు భయపడకండి అని మీతో చెప్పాను, అయినా మీరు నా మాట వినలేదని చెప్తాడు. తర్వాత యెహోవా దూత వచ్చి అబియోజ్రీయుడైన యోవాషునకు కుమారుడైన గిద్యోను అనే వ్యక్తి ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చున్నాడు. మిద్యానీయులకు కనపడకుండా ఉండాలని గానుగా చాటున గోధుమలను దొల్లగొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలా అంటున్నాడు: పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని అతనితో అనగా, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి రప్పించారని మాకు చెప్పి వివరించిన అద్భుత కార్యాలు ఏమయ్యాయి? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పగా, అంతటా యెహోవా అతన్ని తట్టు తిరిగి గిద్యోనులో ఉన్న భయాన్ని పోగొడుతున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని చేత నేను ఇశ్రాయేలీలను రక్షించగలను? నా కుటుంబం అనేది ఇశ్రాయేలీలలో మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడనై ఉన్నానని ఆయనతో చెప్తాడు. అప్పుడు నేను నీకు తోడై ఉంటాను గనుక నువ్వు ఒక మనిషిని చంపినంత సులభంగా మిద్యానీయులను నీవు సంహరిస్తావు అని సెలవిచ్చాడు. గిద్యోను యెహోవా దూతను ఒక సూచక క్రియ కనపరచమని చెప్తాడు. ఎందుకంటే నాతో మాట్లాడుతున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన కనపరచమని అడుగుతాడు. నేను నీ యొద్దకున్న అర్పణను నువ్వు బయటికి తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళవద్దని వేడుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇస్తున్నాడు: నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్ళి తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసాన్ని గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కోసం ఆ మస్తకి వృక్షం కింద దానిని తీసుకొని వస్తాడు. అప్పుడు యెహోవా దూత గిద్యోనుతో ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను రాయి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్తాడు. గిద్యోను అలానే చేస్తాడు. యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను ముట్టినప్పుడు ఆ రాయి నుండి అగ్ని వచ్చి కాల్చివేసును. అంతటా యెహోవా దూత మాయమైంది. అప్పుడు గిద్యోను ఈ సూచక క్రియ చూశాడు, యెహోవా దూత అని తెలుసుకున్నాడు. నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను అని అనుకుంటాడు. అప్పుడు దేవుడు గిద్యోనుతో, భయపడకు, నీకు సమాధానం కలుగుతుంది అని అంటాడు. అక్కడ గిద్యోను యెహోవా నామంలో బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు ఆ బలిపీఠం అనేది అబియోజ్రీయులైన ఒఫ్రాలో ఉంది. ఆ రోజు రాత్రే గిద్యోను దేవుని మాట ప్రకారం గిద్యోను తండ్రి కట్టిన బయలు బలిపీఠాన్ని పడగొట్టి దేవతా స్తంభాన్ని నరికేసి అక్కడ దేవుడైన యెహోవాకి బలిపీఠం కట్టి దహన బలిగా ఒక కోడెను తెచ్చి బయలు విగ్రహాన్ని నరికిన కర్రతో దహన బలిని అర్పిస్తాడు. ఈ పని అనేది తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి పని పూర్తి చేస్తాడు. ఎందుకంటే తన పితరుల కుటుంబానికి ఇంకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చూసి భయపడి పగలు ఆ పనిని చేయలేక
రాత్రి వేళ బయలు యొక్క స్తంభాలను పడగొట్టారు. ఆ రోజు గడిచింది. ఆ ఊరి వాళ్ళు ఉదయం వేకువనే అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే బయలు యొక్క బలిపీఠం అనేది విరిగి కింద పడుంది. వారి దేవతా స్తంభం అనేది పడేసి ఉంది. అక్కడ యెహోవాకు బలిపీఠం మీద దహన బలి అనేది అర్పించబడి ఉంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళు ఈ పని ఎవరు చేశారు అని విచారణ చేస్తే ఇది యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసినట్టు తెలుసుకుంటారు. ఆ ఊరి వాళ్ళు యోవాషు ఇంటికి వస్తారు. వాళ్ళు ఇలా అంటున్నారు, నీ కుమారుడు బయలుదేవతా స్తంభాలను పడగొట్టాడు కాబట్టి ఈరోజు నీ కుమారుణ్ణి ఎలా అయినా చంపేయాలి, చంపి తీరాలి అని అంటున్నారు. అప్పుడు యోవాషు ఇలా అంటున్నాడు, గిద్యోనుకు ఎదురుగా నిలిచిన వాళ్ళందరితో ఇలా అంటున్నాడు, గిద్యోను సంగతి బయలుదేవత చూసుకుంటుంది అని అన్నాడు. యోవాషు గిద్యోనికి యెరుబ్బయేలు అని పేరు పెట్టాడు. యెరుబ్బయేలు అంటే వాదించువాడు అని అర్థం. యోవాషు గిద్యోను వైపు మాట్లాడి కాపాడాడు. మిద్యానీయులు ఇంకా అమాలేకీయులందరూ కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి నది దాటి యజ్రెయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది. గిద్యోను బోరను ఊదినప్పుడు ఇశ్రాయేలీలందరూ గిద్యోను దగ్గరకు వచ్చారు. గిద్యోను మిద్యానీయులు ఇంకా అమాలేకీయులతో యుద్ధం చేసే ముందు తన పక్షాన విజయం లభిస్తుందో లేదో అని దేవునికి ఇలా ప్రార్థించాడు. నేను కళ్ళంలో గొర్రెబొచ్చుని ఉంచుతాను. నేలంతా పొడిగా ఆరి ఉంటుంది. కళ్ళంలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే నువ్వు మాకు విజయం చేకూరుస్తావని నమ్ముతాను అని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు ఆ మనవి ఆలకించి ఆ ప్రకారమే చేసెను. గిద్యోను కోరిన విధంగానే గొర్రెబొచ్చు మాత్రమే తడిచింది. మంచుతో నిండిన ఆ గొర్రెబొచ్చును పిండెను. రెండవసారి గిద్యోను దేవునితో, ఈసారి చుట్టూ ఉన్న నేలంతా మంచుతో తడిసి గొర్రెబొచ్చు మాత్రమే తడవకూడదు అని దేవునికి ప్రార్థింపగా ఆ రాత్రే దేవుడు ఆ ప్రకారం చేశాడు. ఈ రెండు సూచక క్రియలు చూసిన గిద్యోను అప్పుడు నమ్ముతాడు. గిద్యోను తన దగ్గరున్న జనులందరితో మిద్యానీయులతో యుద్ధానికి ప్లాన్ అనేది వేస్తాడు. గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావి యొద్దకు దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడెను. దేవుడు గిద్యోనుతో, నీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు మిద్యానీయులను యుద్ధంలో గెలిస్తే మీ సైనిక బలంతో గెలిచారని గర్విస్తారు. అప్పుడు దేవుడు, మీ 32,000 మంది సైన్యంలో ఎవడు యుద్ధం అంటే భయపడతాడో అలాంటి వాళ్ళని ఇంటికి పంపించమని అంటాడు. అప్పుడు గిద్యోను జనులందరికీ వినపడేలా దేవుని మాట ప్రకటిస్తాడు. అప్పుడు 32,000 మంది సైన్యంలో యుద్ధం అంటే భయపడే వాళ్ళు 22,000 మంది వెళ్ళిపోతారు. ఇంకా 10,000 మంది మిగులుతారు. ఇంకా ఈ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు ఇంకొక ప్లాన్ గురించి వివరిస్తాడు. గిద్యోను 10,000 మందిని నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తాడు, అంటే శోధిస్తాడు. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి యుద్ధానికి అనేది సెలవిస్తాడు. మోకాల్లోని చేతిలో నీళ్ళందుకొని నీళ్లు తాగిన వాళ్ళని దేవుడు ఎన్నుకోమని గిద్యోనికి చెప్తాడు. మిగతా వాళ్ళు కుక్కలాగా నీళ్లను నాలుకతో తాగిన వాళ్ళని ఇంటికి పంపించమని చెప్తాడు. అప్పుడు దేవుడు వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేయమని ప్లాన్ అనేది ఇస్తాడు గిద్యోనికి. మోకాల్లోని దోసలలో తాగిన వాళ్ళు ఒక గ్రూప్గా, కుక్కలాగా నాలుకతో గతికిన వారిని ఇంకొక గ్రూప్గా డివైడ్ చేయమన్నాడు దేవుడు. మోకాల్లోని దోసలలో తాగిన వారి లెక్క 300 మంది అయ్యింది. కుక్కలాగా నాలుకతో గతికిన వారు ఇంటికి వెళ్ళారు. ఇక మోకాల్లోని నీళ్లు తాగిన వారి లెక్క 300 మంది అయింది. అప్పుడు దేవుడు, ఈ 300 మంది ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, మిగతా వాళ్ళని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళమని సెలవిస్తాడు. ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో ఇలా అంటున్నాడు, నువ్వు నీ శత్రువుల గుడారం దగ్గరికి వెళ్ళు. నువ్వు ఒక్కడివే వెళ్ళలేకపోతే నీ పనివాడైన పూరా అని తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అలా గిద్యోను, పూరా అనే వాళ్ళు శత్రువుల గుడారం దగ్గరికి రహస్యంగా వస్తారు. మిద్యానీయులు ఇంకా అమాలేకీయులు లెక్కకు మిడతలలా ఉన్నారు. వాళ్ళంతా మైదానంలో నిద్రించారు. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువులలాగా లెక్కలేనివిగా ఉన్నాయి. అక్కడ 2 సైనికులు మాట్లాడుతుంటే వింటున్నాడు. ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు, నేను నిన్న ఒక కల కన్నాను. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లి వచ్చింది. వచ్చి ఒక గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసెను. అప్పుడు గుడారం పడిపోయింది అని చెప్తాడు. ఆ రొట్టె మరొకటి కాదు, గిద్యోను ఖడ్గమే అని తన స్నేహితుడు చెప్పాడు. తన స్నేహితుడు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్తాడు. గిద్యోను ఈ మాటలు విని ఆ కల వివరంగా దాని తాత్పర్యం విన్నప్పుడు గిద్యోను యెహోవాకి నమస్కారం చేసి
ఇశ్రాయేలీల దండులోకి తిరిగి వెళ్ళాడు. గిద్యోను వాళ్ళ సైన్యం దగ్గరకు వచ్చి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ప్రతి మనిషికి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇలా అంటున్నాడు, నేను చేసినట్టు మీరు కూడా చెయ్యాలి అని చెప్తాడు. వారికి ఈ ప్లాన్ అనేది వివరిస్తాడు. అప్పుడు నడిచామున మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది ఒకవైపు వెళ్లారు, 200 మంది ప్రజలు ఇంకొక గుంపుగా వెళ్లారు. దండు పాలెంలోకి పోయి ఆ 300 మంది గుంపుల వారు బూరలను ఊదుతూ ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదటానికి బూరలు పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. అలా వారు గిద్యోను చెప్పినట్టు ఫాలో అయ్యారు. అలా వాళ్ళ శత్రువుల్ని సంహరించారు. శత్రువుల్లో కొంతమంది దండు సరేరాతు వైపునున్న బెత్సితా వరకు, తబ్బాతు నొద్ద ఉన్న అబెల్మహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రం నుండి ఇశ్రాయేలీల్లో కొంతమంది పిలిపించబడ్డారు. ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమారు. కానీ ఆ సమయంలో ఎఫ్రాయిమీయులను పిలవలేదు. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికి తన దూతలను పంపి ఎఫ్రాయిమీయులకు వాళ్ళ ప్లాన్ అనేది వివరిస్తారు. అప్పుడు వాళ్ళు ఎఫ్రాయిమీయులు మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బారా వరకు ఉన్న వాగులను, యోర్దాను వరకు చుట్టుముట్టి మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అనే ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద చంపి జయేబు యొక్క ద్రాక్ష తోట దగ్గర చంపారు. వీళ్ళిద్దరిని చంపి మిద్యానీయులను తరుముకొని పోయి ఓరేబు, జయేబు తలలను యోర్దాను అవతలన్న గిద్యోను దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో ఇలా అంటున్నారు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని కఠినంగా మాట్లాడారు. అప్పుడు గిద్యోను వాళ్ళని నిమ్మలపరుస్తున్నాడు. మీరు చేసిందెక్కడ, నేను చేసిందెక్కడ? అబియోజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యాను అధిపతులను ఓరేబును, జయేబును మీ చేతికి అప్పగించాడు. మీరు చేసినట్లుగా నేను చేయగలనా అని అంటాడు. ఈ మాటలు విన్న ఎఫ్రాయిమీయులకు గిద్యోను మీద ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది. గిద్యోను అతనితో ఉన్న 300 మంది సైనికులు అలసటగా ఉన్నా కూడా శత్రువులను తరుముతూ యోర్దాను నది దాటారు. సుక్కోతు అనే ప్రాంతానికి చేరుకున్నారు. గిద్యోను సుక్కోతు వాళ్ళతో ఇలా అంటున్నాడు, మిద్యానీయులైన రాజులను జెహబును, సల్మునాను తరుముతూ ఇక్కడి వరకు వచ్చాము. మేము అలసటగా ఉన్నాము, మాకు ఆహారం దయచేయమని అడుగుతాడు. కానీ వాళ్ళు తిరస్కరిస్తారు. ఎలా అంటే సుక్కోతు అధిపతులు జెబహు, సల్మునాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కాయని మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలా అని అడిగారు. అప్పుడు గిద్యోను, ఈ హేతువు చేత మిద్యాను రాజులను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహాలను నూర్చివేయదనని చెప్పెను. తర్వాత పెనూయేలు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా సుక్కోతు ప్రజలు తిరస్కరించినట్టే పెనూయేలులో కూడా తిరస్కరించారు. అప్పుడు గిద్యోను, నేను క్షేమంగా తిరిగొస్తే మీ ప్రాంతం యొక్క గోపురాన్ని పడగొడతాను అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు. ఆ సమయంలో మిద్యానీయుల రాజులు వారి సైన్యమంతా అంటే తూర్పు జనుల సేనలన్నిటిలో ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరు అనే ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు గిద్యోను 20,000 మందిని చంపాడు. తర్వాత మిద్యానీయులు దొంగతనంగా దాగి ఉన్న ప్రదేశాల మార్గంలో వెళ్లి గిద్యోను ఇంకా తన సైన్యం అందరినీ చంపారు. ఈ జెహబు, సల్మునాను అనే రాజులను కూడా పట్టుకున్నారు. ఆ శత్రువుల సేనంతా చెదరగొట్టారు. యుద్ధం ముగిసిన తర్వాత హెరెసు అనే ప్రదేశం ఎగువ నుండి సుక్కోతు వారిలో ఒక యవ్వనుణ్ణి పట్టుకొని విచారించారు. ఆ అధిపతులైన 77 మంది గురించి తెలుసుకొని వారి పేర్లు క్లియర్గా వివరించాడు. అప్పుడు గిద్యోను మిద్యాను రాజులైన జెహబును, సల్మునాను సుక్కోతు వాళ్ళ ఎదుట నిలవబెట్టి గిద్యోను ఆ ప్రజలతో ఇలా అంటున్నాడు, మీరు జబహు, సల్మునాను అనే వాళ్ళ చేతులు మీ చేతికి చిక్కాయని అలసి ఉన్న మీ సేనకు మేము ఆహారం ఇయ్యవలనని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో ఆ రాజులను చూడండి అని చెప్పి ఆ 77 మంది ఊరి పెద్దలను పట్టుకొని నోర్చ కొయ్యలను, బొమ్మ జమడను తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు. తర్వాత నెక్స్ట్ పెనూయేలు ప్రాంతానికి వెళ్ళి పెనూయేలు యొక్క గోపురం పడగొట్టి ఆ ఊరి వాళ్ళని చంపాడు.
మిద్యాను రాజులు గిద్యోను సహోదరులను చంపారు. దానికి ప్రతీకారంగా మిద్యాన్ రాజులను చంపి వారి ఒంటెలను మెడలో చంద్రహారాలు తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మమ్మల్ని మిద్యానీయుల చేతిలో నుండి రక్షించావు కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును మమ్మల్ని ఏలమని అడిగారు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాడు. గిద్యోను ప్రజలతో ఇలా అంటున్నాడు, మీలో ప్రతివాడు దోపుడు సొమ్ములో ఉన్న పోగులను ఇవ్వమని అడిగాడు. వాళ్ళు ఇశ్మాయేలీయులు కాబట్టి వారికి పోగులున్నాయి. మొత్తం బంగారం 700 తులాలయ్యాయి. గిద్యోను వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. అలా గిద్యోను 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా పరిపాలించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడ్డారు. గిద్యోనుకి అనేక మంది భార్యలున్నారు. గిద్యోనుకి 70 మంది కుమారులు. గిద్యోను వృద్ధుడై చనిపోయాడు. తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టారు. ఇది ఒక న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి. ఇక నెక్స్ట్ 6వ న్యాయాధిపతి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము.